మనం ఏం చేస్తాము, ఈ పార్ట్ని ఇక్కడ కట్ చేస్తాము. ఇంకా ఇక్కడ చూడండి ఎంత పెద్ద గ్యాప్ ఉందో. సో ఇక్కడ ఈ విధంగా మనం కట్ చేసేస్తాము. ఇంకా కొన్నిసార్లు వచ్చేసి గ్యాప్ లాగా కనిపిస్తుంది కానీ అక్కడ మనం వాయిస్ ఉంటుంది, కాకపోతే వాయిస్ వచ్చి కొంచెం లో అయిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనము మొత్తం వీడియో విన్న తర్వాతే ఎక్కడైతే వాయిస్ లేదో అక్కడ మాత్రమే కట్ చేసుకుంటూ పోతామన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇంకా మొత్తం వీడియో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనేది డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంకా సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్యాప్ ఉందన్నమాట. సో దీన్ని ఏం చేస్తామంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని రిమూవ్ చేసేస్తాం. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మిస్టేక్ చెప్పడం కానీ లేకపోతే గ్యాప్ తీసుకోవడం కానీ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు వాటన్నింటినీ మనం రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్లో మనం ఈ చెత్తా చెదరం అంతా చేసిన తర్వాతే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ట్రాన్సిషన్స్ ఇవ్వడం కానీ ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఇస్తాము. ముందుగానే మనము వీడియో ఎడిటింగ్ చేస్తూ ఎఫెక్ట్స్ ఇస్తూ వెళ్ళామంటే వీడియో ఎడిటింగ్ అనేది ఇక్కడ హెవీ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనం ఏమైనా ప్లే చేసి చూసామంటే అది సరిగా ప్లే కాదనమాట, ల్యాగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మొత్తం వీడియోలో ఉన్న చెత్త చెదరంని మనము తీసి పడేస్తాము. గ్యాప్స్ ఏమైనా ఉంటే తీసేస్తాము. స్ప్లిట్ చేసి ఈ విధంగా ఇక్కడ గ్యాప్ ఉంది, దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసి ఈ విధంగా తీసేస్తాం. తీసేసిన తర్వాత వీడియో అనేది నీట్గా ఉంటుంది, ప్లే అవుతుంది. అంతవరకు ఈ మనం రా ఫుటేజ్ని ఎడిట్ చేసే వరకు మనం ఏం చేయము, ఇక్కడ ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ ఇవ్వమన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి సేవ్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, వీడియోని స్ప్లిట్ చేయడం కానీ ఇంపోర్ట్. సో ముందుగా ఏం చేసాం, వీడియోని ఇంపోర్ట్ చేసాం. దాని తర్వాత వీడియోలో ఉన్న చెత్త చెదారంని మనం స్ప్లిట్ చేసి దాన్ని రిమూవ్ చేస్తాం. కాకపోతే వాయిస్ని వచ్చేసి మనము ఇక్కడ ఎన్హాన్స్ చేసుకుంటాం అన్నమాట. ఏఐ వాయిస్ ఎన్హాన్సర్ ద్వారా వండర్షల్ ఫిల్మోరా 14లో. ఇంకా ఇక్కడ మనం వీడియోలో చూడండి ఎప్పుడు కూడా చేంజెస్ చేయకండి. ఎప్పుడు కూడా మనం వీడియోలో ఫస్ట్ స్ప్లిట్ చేస్తున్నాం, దీంట్లో ఉన్న గ్యాప్స్ని రిమూవ్ చేసేటప్పుడు వీడియోలో మనం ఏమైనా ఎఫెక్ట్స్ ఇచ్చామంటే దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో అనేది ఇక్కడ స్మూత్గా ప్లే అవ్వదు అన్నమాట, ల్యాగ్ అనేది అవుతుంది. ఇంకా ఇక్కడ ఈ ఫుల్ క్వాలిటీ బదులు మనం 1/4 చేసుకున్నామంటే ఇప్పుడు మనకి స్మూత్గా అనేది వీడియో ప్లే అవుతుంది అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటాం కదా, ఈ వీడియో ప్లే అవ్వడానికి స్మూత్నెస్ అనేది బాగుంటుంది. మనం ఫుల్ క్వాలిటీ పెట్టుకున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ పెద్దదైతే అక్కడ మనకి ల్యాగ్ అవుతుంది. ప్రాజెక్ట్ చిన్నది కాబట్టి 5 minutesది కాబట్టి నాకు ఇక్కడ ల్యాగ్ అవ్వదు. కాకపోతే మీరు 1/4 క్వాలిటీలో పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో చూసారు కదా ఏ విధంగా మనం ఇక్కడ వీడియోలో ఆడియోని ఎన్హాన్స్ చేస్తాం, ఇంకా ఆ వీడియోని స్ప్లిట్ చేస్తామని. సో ఇక్కడ చాలా గ్యాప్స్ అయితే ఉన్నాయి, అన్నిటినీ మనము